ఎక్కడికి వెళ్తున్నావు నిక్కి? ఎక్కడికి వెళ్తున్నావు? జూ పార్క్. ఆర్ యు ఎక్సైటెడ్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అయితే మేము హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని అయితే ఇప్పటికైతే కుదిరిందనమాట. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అండ్ అందరం కలిసి వచ్చామన్నమాట. బాగా అనిపించింది, పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు అనేసి అయితే తీసుకొచ్చాము. ఎక్కడికి వచ్చినాం మనం? ఆర్ యు ఎక్సైటెడ్? చూస్తుంది అది. హాయ్ హాయ్ బేటా. సో ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కనే ఇంకా ఇదంతా లిస్ట్ అన్ని దేనికి ఎంత ఛార్జెస్ ఉంటాయి ఏంటి అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. నార్మల్గా ఎంట్రన్స్ ఫీ అయితే పెద్దవాళ్ళకి 100 రూపీస్, పిల్లలకి అయితే 3 years to 12 years వాళ్ళ పిల్లలకి 50 రూపీస్ అనమాట. ఎక్స్ట్రా కెమెరాస్ అట్లాంటివి ఏమైనా తీసుకెళ్ళినట్లయితే కెమెరాని బట్టి ఛార్జెస్ అయితే ఉంటాయి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు కావాలంటే ఇది పిక్చర్ స్క్రీన్ షాట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే లోపల టాయ్ ట్రైన్స్, వెహికల్స్ అట్లా ఉంటాయన్నమాట తిరగడానికి. సో వాటికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అయితే ఉంటాయి. సఫారీ ఉంటుంది, దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చూపించాను. అండ్ అలాగే ఏవేవి అలో చేస్తారు, ఏం అలో చేయరు అనేది కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ యానిమల్స్ కూడా ఏమేమి ఉన్నాయి అండ్ మీరు ఏ టైంలో వెళ్తే బెటర్ ఏంటి అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీరు ఒకవేళ వెళ్ళడానికి కుదరలేదు అంటే ఈ వీడియో అయితే చూసేయండి. కంప్లీట్గా ఏది స్కిప్ చేయకుండా చేశాను కాబట్టి మీరు వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది. పిల్లలను అయితే తప్పకుండా తీసుకెళ్లాల్సిన ప్లేస్ అనేది అయితే చెప్తాను నేను. అండ్ కాకపోతే ఎండాకాలం కాబట్టి కొంచెం మార్నింగ్ టైమే వచ్చి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ అయితే కొంచెం మనం టైర్డ్ అవ్వకుండా ఉంటాము. సో మేమైతే ఇంకా త్వరగా రావాలి అనేసి అయితే ప్లాన్ చేసుకొని వచ్చాము. 9-9:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. సో ఫుడ్ కూడా బయట నుంచి అలో ఉంటుంది. మేమైతే ఫుడ్ ఇంటి నుండే తీసుకొచ్చుకున్నాము, ఫుడ్ ప్రిపేర్ చేసుకుని. అక్కడ కూడా ఉంటాయి, లోపల ఫుడ్ కోర్ట్స్ చాలానే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇంకా అలో చేస్తారు కదా, సో ఇంటి నుండి తీసుకొచ్చుకుంటే పిక్నిక్ టైప్ అట్లా ఎంజాయ్ చేయొచ్చు అనేది అయితే మేము తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ అవన్నీ ఏమి కూడా అలో చేయరనమాట లోపలికి. సో అవి ఏవైనా ఉంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. క్లాత్ బ్యాగ్స్ అట్లాంటివి అయితే ఇస్తారు, 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అక్కడ పిక్చర్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అలో చేయరు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఒకవేళ ప్లాస్టిక్ ఐటమ్స్ అట్లాంటి ఏమైనా తీసుకొచ్చుకున్నా కూడా అక్కడ లాకర్స్ ఉంటాయి. సో ఆ లాకర్లో మీరైతే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నవి కూడా అలో చేయరు. సో మీరు ఒకవేళ అంటే ఫుడ్ తీసుకొచ్చుకున్నా కూడా ప్లాస్టిక్ బాక్స్లలో కానీ వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ అట్లాంటివి అయితే అస్సలు అలో చేయరు. సో మీరు అవి చూసుకోండి ముందుగానే. స్టీల్ వాటిలలో అట్లా తీసుకొచ్చుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఫుడ్ అయితే అలో చేస్తారు. సో ఇదనమాట. అండ్ కింద వేసుకొని చాప అట్లాంటివి కూర్చోవడానికి అట్లాంటివి కూడా అలో చేయరు. మా పాపకైతే ఇట్లా ఈ సైకిల్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో పిల్లలు ఎక్కడైనా అంటే అలసిపోతే, 3 పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏమైనా అలసిపోతే కూర్చోవడానికి అలా హెల్ప్ అవుతుంది అనేసి అయితే మేము తీసుకొచ్చుకున్నాము. అవన్నీ ఆ సైకిల్ అయితే అలో చేశారనమాట. సో మేము ఇంకా ఇక్కడ నుంచి క్లియర్గా అన్నీ అయితే నేను చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో అన్నీ అంటే ఫస్ట్ ఏ సైడ్ వెళ్తే బెటర్, ఫస్ట్ ఏ ఎనిమల్ విజిట్ చేస్తే బెటర్ అనేది కూడా క్లియర్గా నేను చూపించాను. సో ఇంక ఇదనమాట ఎంట్రన్స్. అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది. సో మీరు ఇంక ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనకి ఇక్కడ మ్యాప్ ఉంది. సో ఇటు నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే లయన్స్, టైగర్స్ అవి అన్నీ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అవి చూసుకుంటే బెటర్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మనకి మార్నింగ్ టైంలో అయితే ఇవి ఫుడ్ తినడం కోసం బయటకు వస్తాయి. అండ్ ఈ సమ్మర్ కాబట్టి ఎండకి మధ్యాహ్నం అయితే లోపలికి వెళ్ళిపోతాయి. సో మనం అవి చూడడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకోసం ఫస్ట్ ఇటు సైడ్ వెళ్ళడం బెస్ట్ అని చెప్పేసి మేము లెఫ్ట్ సైడ్ వచ్చేసాం. సో ఫస్ట్ ఏమేమి వస్తాయి ఏంటి అనేది అయితే చూసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రాగానే లోటస్లు కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి, వాటర్ స్ప్రే అవుతున్నాయి. సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగే రావడానికి ప్రిఫర్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు 9:30 అవుతుంది, అయినా ఎండ ఫుల్ ఉంది. ఇంకా ముందు వస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో చూడండి, లోటస్ అయితే చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్దామంటే వాటర్ స్ప్రే అయితే మీద పడతాయో అని చెప్పేసి వెళ్ళట్లేదు. బట్ లెట్స్ చెక్ వన్స్. ఐ విల్ గో. దగ్గరికి వెళ్తుంది. బాగున్నాయి లోటస్. ఓ వావ్, ఫస్ట్ టైం నేను లోటస్ ఇంత దగ్గర నుండి చూడడం అయితే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ దిస్ ఇస్ పికాక్. సో ఇక్కడైతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి, చూద్దాం.
సో మధ్య మధ్యలో ఇలా కూర్చోవడానికి కూడా అవైలబిలిటీ ఉంది. సో బాగుంది, అంటే రిలాక్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం. అంటే ఫస్ట్ సమ్మర్ కాబట్టి మార్నింగ్ వచ్చి కొంచెం చూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి, అలా ఫుడ్ కూడా అలా ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ తీసుకొచ్చుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు, లైక్ పిక్నిక్ టైప్. ఫుడ్ కోర్ట్స్, టాయ్ ట్రైన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫస్ట్, అంటే లోపలికి రాగానే. సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఫస్ట్ ఏముందో చూద్దాం. టాటాయిస్ ఉన్నట్టుంది ఫస్ట్. టాటాయిస్ గురించి దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట, బోర్డు. ఎక్కడుంది టాటాయిస్? ఓ నేను అదేదో కూర్చునే బండ అనుకున్నా ఫస్ట్. చూడండి ఇక్కడ ఉంది టాటాయిస్. అసలు అది టాటాయిస్ లాగా లేనే లేదు, బండ అనుకున్నా నేనైతే ఫస్ట్ చూసి. వావ్, వాటర్ తాగడానికి బయటకు వచ్చినట్టుంది ఫేస్. బయటకే ఉంది అంతే అందులో ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఉంది, వాటర్ తాగుతుందని. బయట కూడా ఉంటది. నైసి చూసావా? కనిపించిందా నీకు? కనిపించిందా నీకు? కనిపించలే? ఇక్కడ ఉంది నాదా, నువ్వు అమ్మ దగ్గర ఉండు. అదిగో అక్కడ ఉంది చూడు టాటాయిస్. పీకాక్ పైకి దుంకింది. అది బేటా అద్విక, అద్వి ఏం చూసావు? ఏముంది అక్కడ చెప్పు. టాటాయిస్ చెప్పు. ఇక్కడ ఏముంది? కొండముచ్చ అదేంటి? బఫియా? అదే బఫీ అంట. ఏంటో అది ఎక్కడుంది? రా కనబడట్లే. ఓ ఇక్కడ క్యూట్. అరే మన ఫేసెస్ కనబడుతున్నాయి. కొంచెం పిన్ను అది. నువ్వు పైకి పిన్ను. అరే మూవ్ అవుతుంది. క్యూట్ ఉంది. సేమ్ చిన్న ఎలక టైప్, కోతి టైప్ ఉంది చిన్నగా. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఉంది స్పారల్ మంకీ అంట. సో అక్కడ ఉంది. వీడియోలో లైటింగ్ మన ఫేసెస్ మనకి నీడలాగా కనబడుతుంది. సో వీడియోలో క్లియర్ గా కనబడట్లేదు, బట్ బాగుంది. కమ్ అద్వి మంకీ బేటా. ఇది టాటాయిస్ పాండ్. పైన మంకీలు కూడా తిరుగుతున్నాయి. సో ఎన్ని టాటాయిస్ ఉన్నాయో. ఏంటి నాన్న అది? ఏంటి మంకీ? ఏంటి బేట అది? మాయా. ఎలా ఉంది? అయ్యా నాన్నని కొట్టొద్దు బేట. మోకిస్ పెట్టేసావా? ఓ మంకీ, టాటాయిస్. అది ఏం గుహ అన్నట్టు? దేని గుహ? మంకీకేనా? అరే మధ్యలో ఉయ్యాలలో అవన్నీ కూడా కట్టినారు. బాగా ఇల్లు అదిగో వీటికి. బాగుంది కదా. అమ్మా ఎన్ని టాటాయిస్ ఉన్నాయో. బాగా నచ్చిందా నీకు ఇది? టాటాయిసా? నీకేం నచ్చింది? నీకు ఇది మొత్తం నచ్చిందా? నీకేం నచ్చింది? మంకీ నచ్చిందా? ఏంటో ఒక్కొక్కటి దాని పేరు ఒక్కొక్కలాగా ఉంది. అసలు తెలియని నేమ్స్ అన్ని. వావ్, దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. వావ్, ఆద్వి. వావ్ సూపర్ ఆద్వి. ఆద్వి హాయ్ చెప్పు వాటికి. హాయ్. ఏంటవి? ఖోఖో కాదు బేటా, ఖోఖో కాదు అది. ఎక్కడికి వెళ్తావు? అక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడుంది? ఓ వావ్, లొకేషన్ అయితే భలే ఉంది. అరే ఏంటన్నా బాగుందా? టాటాయిసా? అరే అది బాగుందా బేటా?
అది ఏంటవి నాన్నకి కింద కింద పోతున్నాయిరా. వాటి కోసం ఫుడ్ కూడా ఇచ్చారు ఇక్కడే. వావ్, లొకేషన్ భలే ఉంది కదా. సో ఇంకా కొంచెం బెటర్ ఉంది వెదర్ ఇప్పుడు. రే ఇది చూడు చింపాంజీ, నేను నిజంగా ఉందనుకున్నా సడన్ గా చూసి. నేనా? అదే మంకీలల్లనే అది ఒక టైప్ ఆఫ్. అది కొండముచ్చు. వీటి నేమ్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేసిర్రు. వామ్మో పెద్దది వచ్చింది. అది హాయ్ జరగరా. సో ఇప్పటిదాకా చూపించింది ఏంటి, లయన్ టైల్డ్ అక్కడ ఉంది కానీ అది సరిగ్గా కనబడట్లేదు. దాని మూతి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇట్లా పొడుగ్గా వచ్చి. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి బానే. బటర్ఫ్లై పార్క్, మీర్ కాట్ అంట. అది ఇక్కడ అక్కడెక్కడో మూలకు మీద ఉంది, చిన్నగా అక్కడ మూలకు ఉంది చూడండి. అమ్మా సేమ్ ఎట్లుంది, చిన్న అది డిఫరెంట్ గా ఉంది. అరే రే రే పిల్లి లాగా ఉంది కానీ మూతి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అరే రే రే పాప అది గేట్ లోపలికి పోవాలనుకుంటుంది, డోర్ పెట్టేసి ఉంది. అదే పాప అది లోపలికి వెళ్ళాలనుకుంటుంది. మేబీ జనాలకు భయపడి అది పోవాలనుకుంటున్నట్టుంది. అరే రే 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 అట్లా అన్నది అది. లియోపార్డ్ క్యాట్ అవైలబుల్ గా లేదు. మేబీ ఇంకా అవన్నీ ఇట్ని బయటకు అలో చేయలేరు, లేకపోతే లేవు. అదేందో ఏం క్యాట్, నార్మల్ క్యాట్ లాగే ఉంది. ఫుడ్ తింటుంది. కన్నా ఓకే, ఇది ఇక్కడ అది ఇక్కడ ఫుడ్ తింటున్నట్టు. ఏ పిల్లిలు ఇంకా నార్మల్ గా ఇంట్లో ఉండే పిల్లి లాగానే ఉన్నాయి అవి. అడవి పిల్లి సేమ్ అంతే ఉంది, ఏం డిఫరెన్స్ ఏం లేదు కదా. అక్కడ పడుకుంది కానీ అది కనబడట్లేదు సరిగ్గా. ఓకే లెట్స్ గో. ఎంత పెద్దగా ఉంది అసలు కనబడలేదు డ్రెస్ నాకు. వావ్, అది టైగర్, లయన్ కాదురా టైగర్. అమ్మో వా, నువ్వు వాటర్ చూస్తావా టైగర్ చూస్తావా? టైగర్ పైన ఉంది, అది రిలాక్స్ అవుతుంది మంచిగా. ఫుడ్ తినింది కావచ్చు, రిలాక్స్ అవుతుంది. స్లీపింగ్ మోడ్ లో ఉన్నట్టుంది అది. భలే ఉంది పెద్దగా. ఇక్కడ నుండి పిట్టుకో అంటదా. జస్ట్ ఫొటోస్ కి ఎందుకు లోపలికి అలో లేదు, నార్మల్ గా అలో ఉండేది. డాన్స్ చేస్తున్నావా? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అది ఇప్పటి వరకు చూసింది మనం రాయల్ బెంగాల్ టైగర్ అంట, పెద్ద ఉంది అసలు. ఇది వైల్డ్ డాగ్ అంట. సో ఇక్కడ ఉందిరా, అదే నార్మల్ గానే ఉంది కదరా, డాగ్ లాగే నార్మల్ గా ఉంది చూడ్డానికి. నార్మల్ గా ఉంది అన్నా నేను అంతే. సో ఇది వైల్డ్ డాగ్, చూడ్డానికి నార్మల్ గానే ఉంది, కాకపోతే కొంచెం టేల్ ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుంది అంతే. సో బాగుంది. మా ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. అది చిరుతపులి లియోపార్డ్ అక్కడ ఉంది. అది ఇది చూడమ్మా కొంచెం మాకు. అరే అది అట్టే చూస్తుంది, రిలాక్స్ గా ఉంది. పొద్దున ఇంకా నిద్ర లేవలేనట్టుంది, నిద్ర మబ్బు పోలేదేమో ఇంకా. ఒకటే ఉన్నట్టుంది చిరుతపులి లియోపార్డ్. వాటర్ చల్లగా వస్తున్నట్టు మంచిగా రిలాక్స్ అవుతుంది. బట్ ఇంకొంచెం అయితే పాపం వాటికి ఎండ ఫుల్ ఉంటది. అది ఫేస్ ఇట్ చేసి పడుకుంటే అయిపోయింది, అటు పడుతుంది. చిరుతపులి ఇది అంటే 10 to 20 years ఏనా?
weight 28 to 90 kgs, 90 to 190 centimeters length. వాకింగ్ తిన్న తర్వాత వాకింగ్ చేస్తుందేమో స్లిమ్ అవ్వడానికి. బెంగాల్ టైగర్ అది సరిగ్గా కనబడట్లేదు, ఇందాకనే బాగా కనబడింది. ఇక్కడ వైల్డ్ డాగ్స్ చాలానే ఉన్నాయి, బట్ ఒక్కటే మనకి దగ్గరగా కనబడుతుంది, బట్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి. అమ్మా నార్మల్ డాగ్స్ లాగే ఉన్నాయి, ఇవి కూడా ఎక్కువ. సేమ్ కుక్క నక్క ఆ టైప్ లోనే ఉంది. డాగ్ సో మధ్యలో అలసిపోకుండా ఫస్ట్ ఇలా చూసుకున్నా కూడా ఎక్కడ ఏముంది ఏంటి అనేది అయితే తెలుస్తుంది. కిడ్స్ కి బాగా సెట్ అవుతుంది. సో ట్రైన్స్ దీనికి కూడా సపరేట్ చార్జెస్ ఉంటాయి. ఇలా కొంచెం చెట్ల కిందకి వచ్చినప్పుడు కొంచెం మంచిగా రిలాక్స్ గా చల్లగా అనిపిస్తుంది. మళ్ళీ నార్మల్ గా ఎండ అసలు 10:30 అవుతుంది కానీ ఎండ ఎంత ఉందో, చెమటలు గారిపోతున్నాయి. బట్ పిల్లలకి ఎంజాయింగ్ ఉంటది, బాగుంటది. వాటర్ పడుతుంది. ఇవి వచ్చేసి జింకల్ డీర్. ఇవైతే ఇంకా ఫుల్ గా ఉన్నాయి బాగా, అంటే ఒక టైప్ ఆఫ్ ప్లేస్ లో వదిలేసినారు. ఇంకా అంత సెక్యూరిటీ వీటికి అవసరం లేదు కాబట్టి వదిలేసినారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ ముందుకి. ఇంకా పిల్లలు భలే క్యూట్ ఉన్నాయి. అది ఏంటి బెటావి? వావ్, ఇటు కొంచెం అటంతా ఎండ ఉంది కదా, ఇటు కొంచెం నీడు ఉండేసరికి ఇక్కడికి వచ్చినాయి. ఊర్లో డైలీ నక్కది అది వాయిస్ వింటాం కానీ నక్క అయితే కనబడతలేదు. పైనకి వెళ్ళి అదే ఆ చెట్లనే కలిసిపోయింది. అగో ఆ చెట్టు మధ్యలో ఉంది, కలిసిపోయింది అందులో. అది క్లియర్ గా అస్సలు కనబడతలేదు. చిన్నగా ఉంది, అలా కట్టెల్లే కలిసిపోయింది. ముందు ముందు ఇక్కడ ఇది అడవినక్క కావచ్చు. ఏంటో నేమేం లేదు, దాన్ని నేమేం రాయలేదండి. గోల్డెన్ జాకిల్ నక్కనే కానీ అడవి టైప్. గోల్డెన్ జాకిల్ నక్క, అడవి నక్క టైప్ అనుకుంటా, అంతే. గ్రే వాల్ఫ్ ఎక్కడుంది అసలు? అరే అక్కడెక్కడో ఉంది. తోడేలు, తోడేలు భలే ఉంది, వైట్ టైప్ ఆఫ్. దుమ్ములగుండి ఇది ఏందో అసలు. హైనా 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 లేవు కానీ హైనా 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 సేమ్ అంతే ఉంది. అవునవును అక్కడ ఉంది. అసలు కనిపించట్లే. అన్ని మంచి చిన్న మేక ఆకలేస్తుందా? మేక ఆకలి తింటున్నావు. చీచీ చీచీ. బాగుందా? బాగుందా పుల్లగా? అరే ఇప్పటిదాకా బాగా తిరిగి ఇప్పుడే రిలాక్స్ అవుతావు ఏంటమ్మా? అది ఇటు వస్తే బాగుండు. టైగర్. అరే అది ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది సౌండ్ చేస్తుంటే. సో ఇది మ్యాప్ ఫస్ట్ ఇప్పుడు వరకు చూసినాయి జస్ట్ ఈ ఎంట్రన్స్ నుండి ఇలా వచ్చి ఈ పార్ట్ ఒక్కటే చూసినాం. ఇంకా మస్తు వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ డ్రైనేజ్ వాటర్. అది 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 చూడనా? చూడు బేబీ. అగో అక్కడ ఏముంది నాన్న? సైడ్ కూడా ఉంది. 500 అంట. అదే 500 meters. అది కనబడవచ్చు. ఇంకా లయన్, జాగ్వర్ లేదా? అయ్యో ఎందుకు అట్లా? లోపల బయటకు తీయలేరా? అయ్యో అదేంటి? పెయింటింగ్ వర్క్ అంటే చూడడానికి మనకు మంచిగా కనబడాలి కదా, అందుకోసం.
జాక్వా, లియోపార్డ్ ఇవన్నీ ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయంట. సో చూద్దాం. పైన కూర్చుంది బా. హాయ్ 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 చెప్పు. టైగర్ ఏమంటది అద్వి? లియోపార్డ్ అక్కడ పైన మంచి కూర్చుంది. అది సెటిల్ అయ్యి అన్ని రిలాక్స్ మోడ్లోనే ఉన్నాయి ఇంత పొద్దు పొద్దునైనా కూడా కదా. వా లయన్ భలే ఉంది అసలు. వా అది భలే పెద్ద ఉంది కదా. వావ్ అది లయన్ ఏమంటది బిడ్డ? ఇక్కడ ఒకటి ఉంది, అదేంటిది దాని కింద కూర్చుంది ఇక్కడ. ఇప్పుడు ఇది దీనికి గర్ల్ బాయ్. అరే చెట్టుని వెళ్ళిపోతుంది. భలే ఉంది. అరే పోయేది వెనకాల కూర్చుంది. అది మాత్రం భలే కూర్చుంది అక్కడ. హిప్పోపోటమస్ నీటి గుర్రం. ఇక్కడ చిన్నవి ఉన్నట్టున్నాయి, అటు సైడ్ పెద్దవి ఉన్నాయి. అది నీడకు పోయి ఉంది అక్కడ. అయితే అక్కడ అసలు అది ఉన్నదా లేకపోతే బొమ్మనా అన్నట్టు ఉన్నాయి కదా ఇవి మామూలుగా. భలే ఉంది. సేమ్ మన అక్కడ రైనోసరస్ ఉంది కానీ అది పడుకుంది వాటర్ లోకి వెళ్ళిపోయి. ఎండకి పాపం వాటర్ వెళ్ళి ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇందాక అసలు కొంచెం తిరిగింది కానీ అప్పుడు మేము లంచ్ చేస్తున్నాం సో వీడియో తీయలేకపోయినా. బట్ భలే పెద్ద ఉంది అది. హిప్పోపోటమస్ ఇందాకే ఉండదు, ఈత కొడుతున్నట్టుంది అడిగి పోయి. స్కూల్ పిల్లలు అందరు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదనుకుంటా, మన దగ్గర వాళ్ళు. ఫుడ్ కోర్ట్స్ ఏంటది? ఏడుంది నాకు అనిపించలే. అంటే ఉండు. ఆస్ట్రిచ్ వైట్ కలర్. వైట్ కలర్ ఆస్ట్రిచ్ చూసినా కనిపించింది అనేసి. అరే వెనకాల ఇంకొకటి కూడా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లో అది కొంచెం డిఫరెంట్ షేడ్ లో ఉంది. అదేమో వైట్ కలర్, ఇదేమో డిఫరెంట్ షేడ్ ఉంది. ఆస్ట్రిచ్ పెద్ద ఉంది కదా ఆస్ట్రిచ్. ఎన్ని రెండు ఉన్నాయా? ఒకటే ఉందా అక్కడ? ఒకటేనా అది? ఒక్కటే. భలే పెద్ద ఉంది కదా. నువ్వు చూసినావు ఎప్పుడైనా? సుల్లరి లోపల ఇంకొకటి ఉంది, బయట ఒకటి ఉంది. వావ్ వాటర్ తాగుతుంది కదా. సేమ్ దానిలా కాదు, ఇదే అది. ఇది కనబడింది పింటూ అక్కడికి వచ్చేటప్పుడు. ఏంటి ఇవి? భలే ఉన్నాయి. వావ్ ఆద్వి ఏంటి బేటా? ఆద్వి ఏంటవి? ఏంటి ఆద్వి అవి? కొంగలే కానీ డిఫరెంట్ గా ఉన్నాయి. ఫేస్ మూతి ముక్కు అదంతా డార్క్ బ్లాక్ కలర్ ఉంది, మిగతా వైట్ ఉంది. భలే ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. వావ్ బ్యూటిఫుల్. భలే ఉన్నాయి కదా.
జింకలు విబ్బలు. అరే వాటి పోతున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మస్తు వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్. లేదు పైన ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి చూడు, బాగున్నాయి. అవి ఎగిరినప్పుడు అయితే భలే ఉంది, మంచిగా ఉన్నాయి, కొంచెం పెద్దగా డిఫరెంట్ లుక్ లో ఉన్నాయి. వాటర్ పడిన కొద్ది అటు ఇటు నడుస్తుంది. భలే చూస్తుంది, భలే ఉంది కదా. అరే అది ఇట్లా నడుస్తుంది, అరే వాటర్ వచ్చిన కొద్ది అటు ఇటు నడుస్తుంది, భలే ఉంది. వావ్, ఒకటే ఉంది. రే అటు ఇటే నడుస్తుంది, భలే ఉంది. సన్ బియర్ ఎటు ఎక్కది ఎట్లా ఎక్కుతుంది గవి? భలే ఉంది కదా, అంటే మామూలుగా వ్యూ కూడా బాగా అయింది. నైసి అన్ని రిలాక్స్ అవుతున్నాయి మంచి మధ్యాహ్నం. పొద్దున్నేమో అట్లున్నాయి, ఇప్పుడు ఇట్లున్నాయి. బా హంసలు భలే ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి. అది ఏంటన్నా అవి? ఏంటది? వాటర్ బాటిల్ ఒకటే ఉంది. ఆ చిన్న చిన్న అన్ని పిట్టలు చిన్నగా ఉన్నాయి కానీ కొంగలు కాకపోతే అంటే వీటిని వేరే మన ఉంటాయి, ఇంత పెద్దవి ఉంటాయి ఆ కొంగలు. వావ్, ఓకే చూడకు బజ్జు, భలే ఉంది కదా పొడుగ్గా. ఇక్కడ లైన్ గా అన్ని అవే ఉన్నాయి, ఇక్కడ నుండి బాగుంది అసలు. ఆస్ట్రిచ్ కొక్కో కాదా అది? అన్ని జింకలే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాగున్నాయి, ఎక్కువ అవే ఉన్నాయి. అవే ఈజీగా పెరుగుతాయి అనుకుంటా. సాంబార్ చేస్తే జస్ట్ లైక్ ఎట్లా అంటే అవి ఏమంటారు, దుడ్డల్లాగా ఉన్నాయి. కూర్చున్నాయి అట్లనే ఉంటుంది చెప్పిన కదా, అప్పుడే సేమ్ అది చదివి బొమ్మల దూరం నుంచి చెట్టు లాగా అనిపిస్తుంది. జిరాఫీ, వావ్, ఎప్పుడు చూసినావు నువ్వు జిరాఫీ? జిరాఫీ అట్లనే ఉంటుంది, బొమ్మ కదా, నాకు తెలీదు. వావ్, అవన్నీ చూద్దామా? ఇక్కడ ఉన్నవన్నీ చూసావా నువ్వు? డ్రాయింగ్ భలే వేసిరు కదా, 3D కదండి నన్నా. సో ఇంకా ఇక్కడ ఇదైతే ఫాజిల్ పార్క్ అని చెప్పేసి అయితే పెట్టేసి ఉంచారు. ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే నాకైతే ఏం అర్థం కాలేదు యాక్చువల్లీ. అంటే క్లియర్గా టైం స్పెండ్ చేసి అవన్నీ చెక్ చేస్తే అయితే క్లియర్గా అర్థమవుతాయేమో, బట్ నేనైతే ఇంకా అక్కడ టైం వేస్ట్ అయింది, అప్పటికి చాలా అలసిపోయామన్నమాట, అంతా తిరిగి పిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా అవ్వలేదు, జస్ట్ విజిట్ చేసి అయితే వచ్చేసాను నేను. మీకు ఒకవేళ అంటే ఇట్లాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మేము ఇంకా క్రొకడైల్స్ అట్లా ఉన్నాయి ఇక్కడికైతే వచ్చేసి
వచ్చేసామన్నమాట. ఇవన్నీ కూడా వాటర్లో అయితే అవి ఎంత అంటే చాలా బాగా అనిపించింది అనమాట. లోపలికి ఇట్లా వెళ్ళగానే అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు అవి అంటే రియల్గా డైరెక్ట్గా అక్కడ నుండి విజిట్ చేసి చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా బయటకి ఇట్లా లోపలికి వస్తుంటే అయితే చాలా ఉన్నాయి చూడండి. అది నోరు తెరుస్తుంటే నోట్లోంచి నాలుగు ఎంత పెద్దగా వస్తుందో బయటకి. సో ఇంకా క్రొకడైల్స్ అయితే చాలా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే చాలా ఇంకా అక్కడ పార్క్లో పడేసినట్టుగా అట్లా ఉన్నాయన్నమాట. ఇది చూడండి మూతి దగ్గర ఎంత పొడుగ్గా అట్లా ఉందో. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వాటర్లో ఉండేవి, బయట ఉన్నవి చాలా ఉన్నాయి. ఇంకా అలా జస్ట్ అలా పడుకున్నట్టుగా ఉన్నాయి. బట్ అవి దగ్గరికి వెళ్తే మరి ఒకటేసారి తెరుస్తాయేమో తెలీదు. ఇంకా ఇలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా అంటే ఈ క్రొకడైల్స్ ఫిషెస్కి కూడా సపరేట్ ఉందంట. సో దానికైతే ఇంకా మాకు టైం లేక మేము వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బర్డ్స్కి అయితే చూస్తున్నాం అనమాట. బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి వెరైటీస్. కొన్ని అయితే అంటే ఒకటే మోడల్లో డిఫరెంట్ నేమ్స్లో అట్లా ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే అన్ని వెరైటీస్ అంటే వెరైటీస్ చూసుంటాంలే కానీ వాటి నేమ్స్ కానీ వాటి డీటెయిలింగ్స్ కానీ మనకైతే అంత పెద్దగా తెలియదు కదా. సో అక్కడికి వెళ్తే పిల్లలు అయితే చాలా నేర్చుకుంటారు. అంటే ఈ వెరైటీని ఈ నేమ్తో పిలుస్తారు అండ్ దానికి అంత హిస్టరీ ఉంటుంది అనేది అయితే క్లియర్గా తెలుసుకుంటారు. చూడండి ఒక్కొక్క బర్డ్ ఎంత బాగున్నాయి. ఇందులో అయితే ఎన్ని కలర్స్ ఎన్ని బర్డ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగా అనిపించింది అనమాట. అంటే అన్నీ నేనైతే క్యాప్చర్ చేశాను మ్యాక్సిమమ్. అన్నీ ఇంకా అంటే రెగ్యులర్గా కనిపించేవి అయితే ఎక్కువ చేయలేదు ఎందుకంటే టైం వేస్ట్ అని చెప్పేసి. సో ఇంకా కొంచెం వెరైటీగా మంచిగా అనిపించినవి అయితే చేశాను అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ కూడా ఉంది డిఫరెంట్గా. కొన్ని అయితే ప్రొనౌన్స్ చేయడానికి కూడా రావట్లేదు అలా ఉన్నాయన్నమాట. మకావ్ కూడా ఉన్నాయి, 3-4 టైప్స్ అట్లా ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది వీటిని చూసినప్పుడు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత బాగున్నాయి చూడండి అవి కలర్ కానీ అది అంతా కూడా. నెక్స్ట్ ఇంకా దీన్ని ఏమంటారో అయితే అక్కడ నేమ్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. కంగారు సంథింగ్ ఏదో అంటారో తెలీదు. కంగారు కాదు దాని ముంగీసా సంథింగ్ ఏదో అంటారు, నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్నేక్స్కి సంబంధించింది అయితే చూడడానికి వచ్చేసాము. వీటికి సపరేట్ ఛార్జ్ చేస్తున్నారనమాట. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ అట్లా. సో స్నేక్స్ చూడడానికి అయితే మేము ఇంకా లోపలికి వచ్చేసాము. ఇందులో ఇది ఇక్కడ ఉన్నదైతే పైథాన్ అనమాట. చూడండి అక్కడ లాస్ట్లో పడుకునేలా ఉంది. అవైతే చాలా స్నేక్స్ ఆల్మోస్ట్ పడుకునే ఉన్నాయి, కొన్ని మాత్రమే మూమెంట్స్ అట్లా కనిపించాయి అనమాట మాకు. ఇదైతే ఎంత పెద్దగా ఉందో చూడండి, అది మొత్తం చుట్టుకొని ఉందన్నమాట. అదంతా కూడా ఒకటే అంటే నాకైతే అసలు అమ్మ అనిపించింది. అంత పెద్ద స్నేక్స్ అవన్నీ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. కొండ చిలువ చాలా ఉందన్నమాట, చాలా పెద్దగా అట్లా ఉంది. నెక్స్ట్ ఇంక ఇది లోపలికి వస్తుంటే ఇదేమో ఇగ్వానా అట. ఇది అంటే నేమ్ కూడా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, గ్రీన్ ఇగ్వానా అని చెప్పేసి అయితే ఉందన్నమాట. ఇది కొంచెం తొండలాగా ఉంది, కొంచెం పెద్ద సైజు ఉంది అంతే, అట్లా అనిపించింది నాకైతే. చూడండి ఏదో బొమ్మలు పెట్టినట్టుగా అటొకటి ఇటొకటి మంచిగా అట్లా ఉన్నాయి. అట్లా కదలట్లేదు, ఏమంటే అసలు ఎందుకు కదలట్లేదో ఏంటో కానీ అసలు ఒక్క యానిమల్ కూడా ఎక్కువ మూమెంట్సే లేవనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అనకొండ, ఇది కూడా ఒక టైప్ వైట్ కలర్లో ఉంది. సో ఇంకా ఇది కూడా అంతే పైథాన్, డిఫరెంట్ టైప్స్ ఇంకా అందులోనే అన్నీ కూడా అంతే ఇలా చుట్టుకొని పడుకొనే ఉన్నాయి మ్యాక్సిమమ్ అయితే. నెక్స్ట్ ఇంకా ఇది ఒకటైతే ఇది సంథింగ్ దీని పేరేదో ఉంది, పింజర పాము అంట. అది ఏంటో అసలు అంటే విన్నానులే చిన్నప్పుడు కానీ అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఇది గ్రీన్ కలర్లో చెట్టు పైన మొత్తం పడుకొని ఉందన్నమాట. 2 ఉన్నాయి, ఈ చెట్టు పైన ఒకటి చుట్టుకొని ఉంది అండ్ ఆ చెట్టు పైన ఒకటి ఉంది. వీటికి ఫుడ్ కోసమా మరి ఎందుకో తెలియదు కానీ వైట్ కలర్ ఎలకలు కూడా ఉన్నాయన్నమాట. అందులో ఒక 2-3 అట్లా కనిపించాయి. ఇక్కడ వీడియోలో కూడా ఒకటి చెట్టు పైన కనిపిస్తుంది చూడండి. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇంకొకటి ఉంది. ఈ స్నేక్ అయితే భలే పైకి లేచిందనమాట. నేనైతే ఫస్ట్ టైం లైవ్లో పాము అంతా పైకి లేవడం చూడడం అయితే టీవీలో మూవీస్లలో అట్లా చూసామే తప్ప లైవ్లో అయితే ఫస్ట్ టైం చూసాను. అంత రియల్గా అంత పైనకి లేస్తుందా అనిపించింది అనమాట. ఎంత పైనకు వస్తుందో అది అంటే అది స్నేక్కి బోన్ అది ఎంత ఏమి ఉండదు కదా, అయినా కూడా అంత పైనకి స్ట్రైట్గా అది ఎట్లా లేస్తుందో ఏందో అనిపించింది అనమాట. గ్లాస్కి పట్టుకొని కూడా లేదు, జస్ట్ పైనకి నార్మల్ గాల్లోనే లేస్తుంది. భలే అనిపించింది ఇది చూసినప్పుడు అయితే నాకు. అంటే కొంచెం ఎప్పుడైనా పాములు అంటే భయంగా అట్లా ఉంటుంది కదా, బట్ అది చూస్తుంటే అయితే భలే అనిపించింది. నెక్స్ట్ ఇదైతే నాగుబామ్ అంట. ఇది అయితే కదలలేదు, ఇంకా చుట్టుకొని అలాగే ఉండింది.
ఇవి రెండు ఉన్నాయి. ఒకటి మంచిగా లావుగా చాలా పెద్ద సైజులో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వస్తే ఈ చెట్టు మధ్యలో ఉంది చూడండి, అది పాము. అది ఏదో పువ్వు మొగ్గలాగా అట్లా అనిపించింది కానీ కాదు, అది పాము అంట. సో అది తల అటు ఇటు ఊపింది మధ్యలో ఒకసారి, అది కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట. ఇదైతే మనకి ఊర్లలో చెట్ల పైనకి వచ్చిందంటే అది అసలు మనం కనిపెట్టలేము కూడా, అది నార్మల్గానే అనుకుంటాము. నాకు ఏమనిపించిందంటే పాములు అంటే ఇంటి దగ్గర వచ్చినా కూడా, లేదంటే చెట్లలో మన దగ్గర నియర్ బై ఉన్నా కూడా మనం వాటిని కనిపెట్టలేము. ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లో అక్కడ ఐటమ్ ఉంది అంటే ఆ పాము ఉంది అక్కడ అంటే కూడా వెతుక్కోవాల్సి వస్తుంది తెలిసినప్పుడు కూడా. సో తెలియనప్పుడు అయితే మన చుట్టూ ఎన్ని ఉంటాయో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. నాకు ముందే చాలా కొంచెం ఎక్కువ భయం అనమాట. ఇంక ఈసారి నేను ఊరు వెళ్తే అయితే ఏ చెట్లో ఏ పాము ఉందో అని అయితే నేను భయపడతానేమో అట్లా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్న ఈ పాము ఈ చెట్టుకైతే కింద ఒకటి మొత్తం చుట్టుకొని ఉంది, పైన 2, 3 అవి మొత్తం చుట్టుకొని ఉన్నాయన్నమాట. అవి కొన్ని కిందదైతే కొంచెం కదిలింది, పైనది కూడా బుసలు కొట్టింది అనమాట. అది మరి వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, బట్ లైవ్లో అయితే చూసాను. సో పాము అట్లా డైరెక్ట్గా కూరలు బయటకు తీస్తూ ఉండగా చూడడం అయితే ఫస్ట్ టైం. చూడండి నోరు ఎట్లా తెరుస్తుందో, అమ్మో అసలు అక్కడ నాకు లైవ్లో చూస్తుంటే అయితే భలే అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాము ఉంది, ఇది కూడా తల కొంచెం అటు ఇటు కదిలించింది అనమాట. చూస్తున్నాయిలే కానీ ఎక్కువ మూమెంట్స్ అయితే లేవు. ఈ చెట్టు మధ్యలో ఒక పాము ఉంది, అసలు ఇది చూసినప్పుడైతే నాకు భయం వేసింది లిటరల్లీ. ఎందుకంటే బయట కూడా చెట్లలో మామూలుగా కట్టెలు అవి ఉంటే ఇంటి దగ్గర కూడా వాటి మధ్యలో ఉంటుందేమో, కనబడదు. ఇక్కడ ఉన్నది అని తెలిసినా కూడా కనబడలేదు, బట్ మరి అక్కడ ఉంటాయేమో అన్నట్టు అనిపించింది. నేనైతే ఈసారి పక్క ఇంటికి వెళ్తే చాలా భయపడతానేమో ఇంకా అట్లా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇంక ఇది ఒకటి పాము మట్టిలో ఉండేదంటే ఇసుకలో ఉండేది. నెక్స్ట్ ఇంకా ఇదైతే చెట్టు పైన తిరిగే పామంట. సో ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా కనిపిస్తుందో లేదో. అది మొత్తం గోడ పైనకి డైరెక్ట్గా ఎక్కేస్తుంది. అసలు ఏమంటారు దానికి ఏం కూడా లేదు, డైరెక్ట్గా గోడ పైనకే ఎక్కేస్తుంది అనమాట. సన్నగా చాలా పొడుగ్గా ఉంది ఈ పాము అయితే. సపోర్ట్ కూడా ఏమీ లేకుండా వట్టిగా గోడ పైననే భలే తిరుగుతుంది. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో, అది సన్నగా చాలా పెద్దగా ఉందన్నమాట, ఒక టైప్ ఆఫ్ వైర్ లాగా. నాకేమనిపించింది అంటే పాములు గోడలు ఎక్కవు అని విన్నాను ఇంతకుముందు నేను, బట్ ఇప్పుడు ఈ పాములు గోడలు ఎక్కడం చూస్తే, నేను బయట ఊర్లో ఉన్నప్పుడైతే సమ్మర్లో మేము టెర్రస్ పైన అట్లా పడుకుంటాము, బట్ ఇప్పుడైతే నేను పడుకొని ఇంకా ఈ పాములు ఇవన్నీ చూసాకైతే నాకు ఇంకెక్కువ భయం స్టార్ట్ అయిపోయింది. కాకపోతే చాలా వెరైటీస్ అయితే చూసాము. ఇదైతే మనకి ఊసరవెల్లి అంట, కలర్ చేంజ్ అవుతుంది కదా. సో మేబీ ఇంకెక్కడికైనా వెళ్తుందేమో కలర్ చేంజ్ చేస్తే మనం చూసాం కానీ అది అక్కడే ఉంది, ఒకటే కలర్లో కనపడింది మాకైతే. ఒక 10 minutes అట్లా చూసాం కానీ కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. మేబీ ఇంకా అక్కడ అంతా ఒకటే కలర్ ఉంది కదా, దానివల్ల కావచ్చు. సో అది ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే ఇంకా ఈ టాటాయిస్లు అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాటాయిస్. ఎక్కువ జూ పార్క్లో అయితే ఈ జింకలు, టాటాయిస్, కొంగలు ఇవే ఎక్కువగా అనిపించినాయి అనమాట. ఇంకా మిగతా అన్ని జస్ట్ 1 అట్లానే ఉన్నాయి. ఇంకా అంటే మేబీ ఇంకా మెయింటైన్ చేయడం అదంత కష్టమో ఏంటో తెలియదు కానీ ఎక్కువ అయితే ఇవే ఉన్నాయి అనిపించింది. అండ్ ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే ఒక్కొక్కటి అంటే మ్యాప్లో కూడా నెంబరింగ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినా రైట్ సైడ్ నుంచి వెళ్ళినా వాట్ ఎవర్ ఎక్కడి నుండి వెళ్ళినా సరే, ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనం వెళ్తున్నాము అంటే ఆ వేలో మనకి వచ్చే వాటికి ప్లేస్కి అంటే లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అక్కడ ప్లేస్కి ఒక్కొక్క యానిమల్కి నెంబరింగ్ ఉంటే బాగుండు అనేది అయితే నాకు అనిపించింది. సో అప్పుడు మనం ఏది మిస్ అవ్వకుండా ఉంటాం కదా, అది ఒకటైతే నాకు అనిపించింది ఈ జూ పార్క్ మొత్తం చూసిన తర్వాత. సో ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. అండ్ అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి.